హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా దేవుణ్ణి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గా లేచిన అన్నట్టు. చూడండి, నేను వీక్లీ 1 టైం వాష్ చేస్తా వాటర్తో. డైలీ నేను వాష్ చేస్తా కానీ వాటర్తో కాదు, నార్మల్గా. సో ఇలా అకేషన్స్ ఏమన్నా ఉంటే స్టెప్స్ అయితే వీక్లీ 1 టైం వాటర్ తోటి వాష్ చేస్తా. ఇక ఇంటి ముందు అయితే డైలీ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను చిన్న ముగ్గు పెట్టుకున్నా, ఏదో నాకు వచ్చినంత మెయిన్ గేట్ దగ్గరనైతే. సో ఆ తర్వాత ఇంట్లో క్లీన్ చేసిన అన్నట్టు. ఇంట్లో క్లీన్ అయిపోయిన తర్వాత తెలుసు కదా, డైలీ బట్టలైతే వాష్ చేసుకోవాలి, ఒక్కరోజు మిస్ కానియద్దు. ఆ తర్వాత ఇంట్లో క్లీన్ అయిపోయిన తర్వాత బట్టలైతే వాష్ చేసిన. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేస్తున్నా. పూజ కోసం నేను ఏమేమి చేసిన అంటే ప్రసాదము అండ్ రవ్వ ప్రసాదం చేసిన అండ్ సేమియా చేసిన అన్నట్టు. ఈవినింగ్ కూడా సప్పటి కుడుములు పెడతాము వినాయకుడికి, అది ఈవినింగ్ చేస్తా అన్నట్టు. ఎందుకంటే 6 అయిపోయిన తర్వాత చేయాలి, అప్పుడైతే మళ్ళీ దీపం పెట్టుకొని మళ్ళీ చేస్తా అన్నట్టు. సో చూడండి, ఒక కొబ్బరికాయ కొట్టేసి అలా పూజ అయితే నేను స్టార్ట్ చేసి ఎండ్ చేస్తున్నా అన్నట్టు. మీరు ఎలా చేసిర్రు మరి మన కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి, అస్సలు మిస్ కాకుండా ఉండండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే అందరికీ, ప్రతి ఒక్కరికి చెప్తున్న పేరు పేరున ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నన్ను. చూడండి ఎన్ని ప్రసాదం పెట్టినో దేవుడికి. సో ఫ్రూట్స్ అయితే మర్చిపోయా అన్నట్టు, ఇంట్లో ఉన్నాయి కాకపోతే మర్చిపోయా. ఆ తర్వాత పాలు అండ్ రైస్, నార్మల్ రైసే. ఇక మనము తినొద్దు కదా అని ఇక వెజ్జే చేసుకోవాలి అని కర్రీ వచ్చేసి రైస్ చేసిన అండ్ కర్రీ వచ్చేసి చింతపండు రసం చేసిన అండ్ ఆలు ఫ్రై చేసిన. మరి మీ ఇంట్లో ఈరోజు వెరైటీస్ ఏంటో, మీరు ఎలా పూజ చేసుకున్నారో మన కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకొని, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.